కృష్ణానదిపై ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్నా తమకు రెండో పంటకు నీటిని విడుదల చేయకపోవడంపై కృష్ణా జిల్లా రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు. పాలకులు దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. దాల్వా పంటతోనే రైతులు నష్టాలు అంతో ఇంతో భర్తీ చేసుకునే పరిస్థితులు ఉంటాయని, ఆ పంటనే లేకుండా చేస్తే రైతులు వలసలు పోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కృష్ణా రైతులకు ఏమాత్రం కలిసి రాలేదు. మోంతా తుఫాను వచ్చి రైతును నిండా ముంచేసింది. ఆ నష్టాల నుండి బయటపడాలంటే రబీ సీజన్లో సాగు బాగుండాలి. అయితే ఈ రబీలో పెడన, మచిలీపట్నం తదితర నియోజకవర్గాల్లో పొలాలకు నీటిని విడుదల చేయలేదు. నీళ్లు లేకపోతే అర్థం చేసుకోవచ్చు. కానీ కృష్ణా ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా జలసిరితో కళకళలాడుతున్నాయి. లక్షలాది క్యూసెక్కుల కృష్ణా జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. నీటికి కొరత లేనప్పుడు కూడా తమకు నీరు విడుదల చేయకపోవడం ఏంటని రైతులు రోడ్డెక్కారు. పెడన నియోజకవర్గం, కృతివెన్ను, బంటుమిల్లి మండలాల్లో వేలాది ఎకరాల్లో నీళ్లు లేక పొలాలు ఖాళీగా ఉంచుకోవాల్సి వస్తోంది. అందుకే రైతులు ఉద్యమిస్తున్నారు. రెండో పంటకు నీరు ఇవ్వకపోతే రైతు మనుగడ కష్టమే అని వారు ఆక్రోశిస్తున్నారు. నీరుని కూడా దాల్వా ఇవ్వకపోవటం అన్నది ఎంత ఘోరమైన విషయం. మరి ఒకసారి నాయకులు ఆలోచిస్తే బాగుంటుంది. నీరు రెండో పంట ఉంటేనే మాకు ఏదన్నా రూపాయి మిగులుద్ది. ఫస్ట్ పంటలో ఈ 4-5 సంవత్సరాలు బట్టి దాల్వా లేకపోవడం వల్ల సౌడు గారిపోయి 2 సార్లు ఊసినా సరే సేలు బతక్క, సేలు పెద్ద నిగారింపు లేక పెద్ద పంటలు కూడా ఏమీ లేవు. మొన్న మోంతా తుఫాను ఇది కూడా కొంచెం వ్యవసాయం మీద, సార్వా వ్యవసాయం మీద దాని ప్రభావం ఉన్నది. కనుక అందరూ కూడా దయించి రైతుని కొంచెం చూసే విధంగా ఆలోచించి కొంచెం ఏదైనా న్యాయంగా చేస్తారని, దాల్వా ఉండేటట్టు చూస్తారని కోరుకుంటున్నాం. తుఫాను తాకిడి ఉండే ఖరీఫ్లో రైతులకు ఎప్పుడూ మిగిలేది ఏమీ ఉండదు. ఎంత కష్టపడ్డా ప్రకృతి వైపరీత్యాలు నష్టాలనే మిగులుస్తాయి. వాటి నుండి బయటపడాలంటే రబీ పంటకు సమృద్ధిగా నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. రాజశేఖర్ గారు వచ్చారు, 5 సంవత్సరాలు దాళవా ఇచ్చారు, సుభిక్షంగానే ఉన్నాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మరి లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ దాళవా లేదు. ఇప్పుడు దాళవా అంటే వ్యవసాయదారుడికి ఏంటంటే సార్వా మీద ఏం మిగలదండి. సార్వా వ్యవసాయం ఊడిస్తే దాని మీద వచ్చిన దాన్ని దాళవాలో పెట్టుబడి పెట్టుకుంటే అప్పుడు రైతు దాళవాలో మిగిలిందే రైతుకి ఆదాయం. సార్వా వ్యవసాయం అంటే పెరు తుఫాన్తో అక్టోబర్, నవంబర్ నెలలంటే అవి తుఫాన్తో కూడిన నెలలు. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చాలా కబుర్లు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తమకు రెండో పంటకు నీరు ఇవ్వాల్సిందేనని డైలాగులు చెప్పారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయనే అధికారంలో ఉన్నారు కాబట్టి రైతులకు నీటిని విడుదల చేయాలని వారు పట్టుబడుతున్నారు. మరి గత సంవత్సరం కూడా రైతులు ఆందోళన చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల కోరిక న్యాయమైందని బలపరిచినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ న్యాయమైనటువంటి కోరికని ఎందుకు తీర్చట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రచారం సందర్భంగా కూడా మేము అధికారంలోకి వస్తే ఈ కాలువ చివరి భూములు ఉన్నటువంటి మండలాల్లో దాళవాకి మేము అనుమతి ఇస్తామని కూడా హామీ ఇచ్చున్నారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. మీరు న్యాయమైందని బలపరిచినటువంటి ఈ కోరికని అమలు చేయడం కోసం మీరు సిద్ధపడాలి. గతంలో నీళ్లు లేవని ఇంకేవేవో సాకులు చెప్పేవాళ్ళు, కానీ ఈ రోజు నీళ్లు లేవని చెప్పేదానికి అవకాశం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాకులు వెతుక్కోకుండా తమకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నీళ్లు లేవని అబద్ధాలాడకూడదని వారు సూచిస్తున్నారు. నీరు పుష్కలంగా ఉందన్న సంగతి తమకు తెలుసునని వారు చెబుతున్నారు. ప్రభుత్వం సహకరించకపోతే ఉద్యమం తప్పదంటున్నారు. ఎలక్షన్ ప్రచారంలో చేసిన వాగ్దానం రెండో పంటకు నీళ్ళు ఇస్తామని, కానీ ఆ మాటని నెరవేర్చుకోమని రైతులు కోరుతున్నారు. నెరవేర్చుకోవాలి అని మేము రైతుల తరఫున కోరుతున్నాం. ఆ నెరవేర్చుకునే పక్షంలో మేము ఉద్యమాలు చేసి రోడ్లు ఎక్కుతాం. రైతుల పరిస్థితులు అట్లా ఉన్నాయి. పార్టీలతో మాకు సంబంధం లేదు. రైతులు ఆదుకోవాలనేది మేము మాకు రైతుల కోరిక. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ మంత్రి, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి నీళ్లు తీసుకురాకపోతే మరింత ఉధృతం చేస్తాం మానం. ఎందుకంటే మాకు ఇంకా ఏదే మార్గమే లేదు. తప్పనిసరిగా నీళ్లు మాకు రెండో పంటకు నీళ్లు వదలాలి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తోంది. ఇంతకాలం రైతులను పట్టించుకున్నదే లేదు. ఏ పంటకి గిట్టుబాటు ధర కల్పించలేదు. పండిన పంటను కొనుగోలు చేయలేదు. ఇప్పుడు ఉన్న నీటిని కూడా విడుదల చేయకపోతే ఇక ఈ ప్రభుత్వం ఉండి ఏం లాభం అంటున్నారు రైతు సంఘాల నేతలు.